లోకేష్ పేరు చెబితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతుందా? లెక్కకు లెక్క చట్టం ప్రకారమే చినబాబు చెల్లిస్తున్నారా? చంద్రబాబు మెతక వైఖరి అయితే లోకేష్ మాస్ యాంగిల్ చూపిస్తున్నారా? ఇప్పటికైనా వైసీపీలో మార్పు వస్తుందా? లోకేష్ పేరు చెబితే భయపడుతున్న వైసీపీ. వేధింపు ఆరోపణల్ని పట్టించుకొని బాబు చట్టం ప్రకారమే వెళ్తానని చెబుతున్న చంద్రబాబు. తప్పు చేసేవారిని వదిలేది లేదని వార్నింగ్. బదులు తప్పదని హెచ్చరిస్తున్న వైసీపీ. వైసీపీలో ఇప్పుడు అందరూ లోకేష్ పేరు తలుచుకుంటున్నారు. అమ్మో లోకేష్ అని భయపడుతున్నారు. అంబటి రాంబాబు పార్టీ వేదికపై కూర్చొని నారా లోకేష్ ఎందుకు మాపై కేసులు పెడుతున్నారని బేలగా అడుగుతున్నారు. మేమంతా మీపై కక్ష పెంచుకుంటామని బెదిరిస్తున్నారు. చివరికి కేసుల విషయంలోనూ ఆయన నారా లోకేష్ కు మాత్రమే ట్యాగ్ చేసి అడుగుతున్నారు. అంబటి రాంబాబు పార్టీ వేదికపై నుంచి అలాంటి బేల బెదిరింపులు ఇస్తున్నారంటే మిగతా వారి సంగతి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు అంటే మెతక మనిషి. రాజకీయాల ముసుగులో ఏం చేసినా ఆయన పట్టించుకోరు. వేధిస్తున్నారన్న ఆరోపణల్ని ఆయన మీద వేసుకోరని వైసీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే గతంలో టీడీపీ నేతలపై ఎన్ని ఘోరాలు చేసినా చంద్రబాబు వచ్చినా ఏమీ చెయ్యలేరు అని ప్రచారం చేసుకునేవారు. చట్టం ప్రకారం వెళ్తారని, ఆ చట్టాలు తమ చుట్టాలేనని అనుకునేవారు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా నేరాలకు పాల్పడుతున్నారు. కానీ ఆ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయని పోలీసులు చూపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. అయితే అసాంఘిక శక్తులుగా మారాలనుకుంటే ప్రతి ఒక్కరికి చట్టం పవర్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. అధికారంలో లేకపోయినా వంశీ ప్రభుత్వంపైనే కుట్ర చేశారంటే చిన్న విషయం కాదు. అలాంటి వాళ్ళు నేరుగా వచ్చి దొరికేదాకా వెయిట్ చేసి చట్టం పవర్ చూపిస్తున్నారు. మిగిలిన వారు అంతే. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఇచ్చి వారు చేసిన తప్పులకు ఎక్కడా బెయిల్ కూడా దొరకని పరిస్థితి కల్పించి చట్టం ముందు పెట్టి శిక్షిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. నారా లోకేష్ పేరును తలుచుకొని భయపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే కక్ష పెంచుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వంలో ఉన్నారు. కానీ వారు ఎందుకు కక్ష సాధించలేదు? అప్పట్లో పాలన మాత్రమే చేశారు. దాన్ని అలుసుగా చేసుకుని తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల్ని ఎవరూ ఊహించనంతగా వేధించారు. మామూలుగా అయితే అలాంటి వేధింపులు భరించి అధికారంలోకి వచ్చిన వారు పగ తీర్చుకునేవారు. అలా తీర్చుకుని ఉంటే ఎంతమంది పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యేదో చెప్పాల్సిన పనిలేదు. కానీ లోకేష్ అలాంటి వాటిని ప్రోత్సహించలేదు. చట్టాలను ఉల్లంఘించి అత్యంత ఘోరంగా వ్యవహరించిన వైసీపీ నేతలు శిక్ష అనుభవించాల్సిందేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాళ్ల బేరానికి, చేతుల బేరానికి వచ్చినా ఎవరూ క్షమించే అవకాశం లేదని చెబుతున్నారు.